విజయవాడ ఎంపీ కేసినేని నాని ప్రెస్ మీట్ ను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. ఇవాటి నుంచి కేసినేని ట్రావెల్స్ బస్సులను నిలిపివేయాలని తొలుత నాని నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయంపై ప్రకటన చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే అదే సమయంలో నాని ప్రెస్ మీట్ కు సిద్ధమవగా సీఎం నుంచి ఫోన్ కాల్ రావడంతో ఆయన సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదంటున్నారు నాని. అన్ని విషయాలు రేపు చెబుతానంటూ ముక్తసరిగా మాట్లాడారు. ఆర్టీ అధికారుల దాడి వ్యవహారంలో సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో క్షమాపణ చెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. మళ్ళీ ఇవాళ కేసినేని నాని ప్రెస్ మీట్ కు సిద్ధం కావడం, ఆ తర్వాత సీఎం ఫోన్ కాల్తో రద్దు చేయడం, ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందా అని ఆసక్తి రేపుతోంది. ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మధును తీసుకుందాం. మధు, కేసినేని ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించబోతున్నానంటూ ప్రెస్ మీట్ ను సిద్ధం చేసుకున్నారు. ఇంతలో సీఎం నుంచి ఫోన్ కాల్ రావడంతో అర్థాంతరంగా దాన్ని రద్దు చేసి ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయారని తెలుస్తోంది. ఏం జరిగింది, అసలు ఏం జరగబోతోంది? అట్లా ఈ నెల 25వ తారీఖున విజయవాడ ఆర్టీఏ కార్యాలయం వద్ద విజయవాడ ఎంపీ కేసినేని నాని, అదేవిధంగా టీడీపీ నేతలు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ పుత్తా వెంకన్నల తీరు టీడీపీలో పెద్ద చర్చనీయాంశమైంది. వారి తీరు పార్టీకి డ్యామేజ్ కలిగే అంశం కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు వారి ముగ్గురిని కూడా పిలిపించి వారికి సున్నితంగా మందలించారు. ఒక రకంగా ఇదంతా కూడా పార్టీకి డ్యామేజ్ కలిగించే అంశం. రాజధాని ప్రాంతంలో ఉన్నారు, గతంలో లాగా ఇక్కడ పాలిటిక్స్ చేస్తే కుదరదని కూడా తీవ్ర స్థాయిలో ఆయన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎంపీ కేసినేని నాని కొంత మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఇక ఈ కేసినేని ట్రావెల్స్ కి ఆర్మీ ట్రావెల్స్ కి మధ్య జరిగిన వివాదాన్ని ఒక పార్టీకి డ్యామేజ్ కలిగే అంశంగా మార్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయిన నేపథ్యంలో కేసినేని నాని మనస్తాపానికి గురవటం, ఇక నుంచి తన ట్రావెల్స్ కి సంబంధించి దాదాపుగా దశాబ్దాల తరబడి కేసినేని ట్రావెల్స్ పేరుతో ఆయన ఈ ట్రావెల్స్ వ్యాపారాన్ని ఆయన తాతల నుంచి కూడా నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం వివాదానికి దారితీసిన నేపథ్యంలో వివాదానికి కేంద్ర బిందువుగా మారిన ఈ ట్రావెల్స్ ను ఇక నుంచి నడపకూడదు, ఈ అర్ధరాత్రి నుంచి కూడా బస్సులన్నింటినీ కూడా తీసుకొచ్చి తన స్థలంలో ఆయన పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఆయన ప్రకటన చేయబోతున్నారన్న సమయంలో సీఎంఓ కార్యాలయం నుంచి ఆయనకి ఫోన్ వచ్చింది. మీరు ప్రెస్ మీట్ పెట్టకుండా ఉన్నపలంగా ముఖ్యమంత్రి గారు రమ్మంటున్నారు మిమ్మల్ని మాట్లాడటానికి అని చెప్పి సీఎంఓ కార్యాలయం నుంచి సమాచారం రాగానే ఆయన తన ప్రెస్ మీట్ ను రద్దు చేసుకుని ఉన్న పలంగా ఆయన బయలుదేరి వెళ్లారు. అయితే తన నిర్ణయంలో మార్పు లేదు, మిగతా విషయాలన్నీ సీఎం కలిసిన తర్వాత రేపు మాట్లాడతానని ఆయన ముఖ్యసరిగా మాట్లాడటం జరిగింది. మొత్తంగా ఈ కేసినేని ట్రావెల్స్ కి ఆర్మీ ట్రావెల్స్ మధ్య జరిగిన వివాదం, ఆర్టీఏ కార్యాలయం వద్ద జరిగిన గొడవ, వీటన్నిటి నేపథ్యంలో ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం సీఎం ఆయన్ని బుద్ధిగిస్తారా లేదంటే అతను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తారా అనేది మాత్రం మనకు తేలాల్సి ఉంటుంది. అయితే మాది ఇప్పుడు కేసినేని నాని ఎక్కడున్నారు? సీఎం ఇంటికి చేరుకున్నారా? సీఎం ఇంటికి వెళ్లారు. ఆయన ప్రస్తుతం ఆయన సీఎం నివాసంలో వెయిట్ చేస్తా ఉన్నారు. ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆయన కలవలేదు. ఆయన రమ్మని సమాచారం అందిన తర్వాత ప్రస్తుతం సీఎం రాక కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. సీఎం కలిసిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించబోతా ఉన్నారు. అయితే ఇకపై ట్రావెల్స్ బస్సులు నడపను అని నిర్ణయించుకున్న కేసినేని నాని అంటే ముందుగా సీఎంతో చర్చించలేదు అనుకున్నట్టు సమాచారం మీకు ఏమైనా అందుతోందా, లేకపోతే సీఎంతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా? ఈ ట్రావెల్స్ కి సంబంధించి ఇంకా ఆపేయాలి అనేది మాత్రం నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆయన చెప్పలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుని గత ఆదివారం రోజు ఆయన నివాసంలో కలవడం జరిగింది. కలిసిన నేపథ్యంలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు, కేసినేని ట్రావెల్స్ ఆర్మీ ట్రావెల్స్ మధ్య జరిగిన పరిణామాలన్నింటినీ కూడా కేసినేని నాని వివరించడం జరిగింది. ఈ గొడవ అంతటికి కూడా కారణం ఈ ట్రావెల్స్ కాబట్టి దీన్ని మూసేస్తే చాలని కేసినేని నాని తన అనుచరులతోనూ సన్నిహితులతోనూ ఆయన మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లకుండానే ఆయన నిర్ణయం తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకున్నట్లయితే ఆయన ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకుని ఉన్నపలంగా వెళ్లాల్సిన అవసరమే లేదు. సీఎం తన అభిప్రాయాన్ని కేసినేని నాని అభిప్రాయాన్ని ఆయన తెలుసుకున్నారు. ఉదయం నుంచి కూడా ఈ వార్త ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న చంద్రబాబు నాయుడుకి సమాచారం కొంత ఆలస్యంగా జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రెస్ మీట్ కి వెళ్తున్న నానిని సీఎంఓ కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ఆయన ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేసుకుని వెళ్ళడం జరిగింది. మొత్తంగా చంద్రబాబు నాయుడు ఈ ట్రావెల్స్ కి సంబంధించిన బిజినెస్ ని కొనసాగించమంటారా లేదంటే వివాదరహితంగా బిజినెస్ తీసుకోమంటారా అన్నది మాత్రం ఏమి సూచించబోతున్నారు, నాని నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు.